ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించేది ఎక్కడ అని అడిగితే మనకి సూర్యభగవానుడే. దేవుడు ఎక్కడ అనగానే సూర్యుని చూపించవచ్చు, చంద్రుని కూడా చూపించవచ్చు. మనం సాక్షాత్తుగా సూర్యనారాయణమూర్తి, ఆ యొక్క సూర్యనారాయణమూర్తి దర్శనమే మనకి చైతన్య స్థితిని కలిగిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోని మొత్తంగా మీరు చూస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఏమేం చేస్తే మంచిది, ఏ రాశుల వారికి కలిసి వస్తుంది, దీని ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది విషయాలు మనం తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఫిబ్రవరి 8వ తేదీ మనకి భాను సప్తమి. ఇవి కొన్ని మొన్న వచ్చి మనకి పుష్యార్క యోగం వచ్చింది. ఆ మధ్య మనం పోయిన ఆదివారం రోజున పుష్యార్క యోగం అంటే ఆదివారం రోజున పుష్యమి నక్షత్రం ఉండడం విశేషం. ఆదివారం రోజున సప్తమి రావడం, అందులో మాఘమాసంలోనే ఇలాంటి శుభయోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మాఘమాసంలో వస్తున్నటువంటి బహుళ పక్షంలో సప్తమి రోజున మనకి భాను సప్తమి. అంటే ఈ భాను సప్తమి అంటే ఏమిటి? సప్తాశ్వరుడు ఆయన 7 గుర్రాల మీద స్వారీ చేస్తుంటాడు. అలాగే మనకి ఆ భాను సప్తమి రోజున మనకు ఒక విశేషం ఉంది. వాళ్ళ స్వాతి నక్షత్రం. అంటే స్వాతి నక్షత్రానికి ఫలితం ఏంటంటే అంటే ఏదైనా సరే పని వెంటనే ఆ స్వాతి నక్షత్రం మొదలు పెడితే ఆ పని మనకి సులువుగా పూర్తవుతుంది. ఔషధ సేవన కానీ, ముహూర్తము కానీ, అలాగే ప్రయాణము కానీ చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి భాను సప్తమి రోజున వినియోగించుకోవాలి. ఏం చేయాలి అంటే ఆవు పాలతో పాయసాన్ని చేసి మనం సూర్యనారాయణమూర్తికి నివేదన చేయాలి. సూర్యుడి అష్టోత్తరం చదువుకోవాలి. ఖగవే నమః, ఇలాంటి ఒక 108 నామాలు ఉంటాయి. అర్కాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, ఛాయారూపాయ నమః, ఆదిత్యే నమః అన్నటువంటి నామాలన్నీ వినవే. ఇవన్నీ చదువుకోవడం పెద్ద కష్టమేం కాదుగా. పొద్దున్న లేవగానే తలంటు స్నానం చేసి హాయిగా, మరి స్వామి ఈరోజు తలంటు స్నానం చేయొచ్చా? భాను సప్తమి రోజున తప్పకుండా తలంటు స్నానం చేయాలండోయ్. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. భాను సప్తమి రోజున మీరు తలంటు స్నానం చేయవచ్చును, దానికి ఎటువంటి దోషం లేదు. ఇంకా విశేషం మనకి. అలాగే ఈ రోజున మనం ఒక చిన్న పని చేయండి చాలు. మీరు పొద్దున్నే సూర్యోదయానికి ముందు మీరు స్నానం చేసి తప్పకుండా మీరు కాస్త సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కాస్త మేడ మీదకి వెళ్ళి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్యనారాయణ దేవతాయ నమః అని కొన్ని నీళ్లు వదిలిపెట్టడానికి. అలాగే ఆ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యునికి నమస్కారం చేసుకోండి. సంధ్యావందనంలో మంత్రం ఉంటుంది. సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతేశ్చ మన్యుకృతేభ్యో పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. రాత్రి చేసిన పాపము రాత్రితోనే పతనం అయిపోవాలి. పొద్దున్న చేస్తే పాపం పొద్దున్నే పతనం అయిపోవాలంటే మనం తెలిసి తెలియక అనేక పాపాలు చేస్తున్నాం. మనస వాచ కర్మణ కావాలని తెలియకుండా అనేక తప్పులు చేస్తున్నాం. అవన్నిటినీ కూడా నాయన క్షమించునని నేను చెప్పడము, ఆ యొక్క సూర్యునికి మనం నమస్కారం చేసుకోవడం, ఆ సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేసి ఆ యొక్క సూర్యోదయ సమయంలో మనం ఆయన నమస్కారాలు అయిపోయిన తర్వాత మీకు ఈరోజు వీలైతే తప్పకుండా మీరు ఈ సౌర మంత్రాలు వినండి. సౌర మంత్రాలు వినడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం, లోపల దేవుడి గదిలో ఈ సప్తాశ్వరుడైనటువంటి ఆ యొక్క సూర్యనారాయణమూర్తిని మనము అర్చన చేయడం, ఎర్ర గన్నేరు పూలతో, ఎర్రని పువ్వులతో, ఎర్ర మందార పువ్వులతో ఆయన అర్చన చేసి గోధుమలకు ఎర్రగుడ్డలు కట్టి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆ బ్రాహ్మణునికి సంకల్ప ప్రకారంగా దానం ఇవ్వండి. అలాగే ఈ పూజ అయిన తర్వాత మనం పాయసం చేస్తాం కదా, ఆ పాయసాన్ని 2 భాగాలు చేసి ఒకటి ఇంట్లో దేవత అందరికీ నైవేద్యం పెట్టి కాసింత గిన్నెలో ఇంత పాయసం తీసుకెళ్ళి సూర్యుని కనబెట్టిగా 8 గంటల లోపల ఆ సూర్యునికి పెట్టేసి సూర్యదేవుడికి అర్పణ చేసి ఆ ప్రసాదము తిన్న వారికి ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ముఖ్యంగా ఐశ్వర్యంలో మొట్టమొదటి ఏమిటి? ఆరోగ్య ప్రాప్తి. చర్మ సంబంధ కుష్టు భగంధరాది రోగాల నుంచి మనం బయటపడతాం. అనేక రకాల రోగాలు బయటపడతాం. ఆ 15 నిమిషాలు కనుక మనం ఆ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కనుక మనం ఆ సూర్యనారాయణమూర్తి వైపు ఉంటే తప్పకుండా మనకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈరోజు తప్పకుండా గోవు తినే పదార్థం, మీరు తినే ఇడ్లీలు చపాతీలు కాదండి, గోవు తినే పదార్థం తౌడు లాంటిది ఉంటుంది కదా, తౌడు అంటారు, అవి వాటికి మాతకు పెట్టే ప్రయత్నం చేయండి. అక్కడ మీకు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇదంతా కూడా మనము మన పొట్ట నింపక ముందే చేయాలి. ఈరోజు ఆదివారం వచ్చింది, 4 పెగ్గులు వేద్దాం, 2 ముక్కలు నోట్లో వేద్దాం,
చాదస్తం అని చెప్తూనే ఉంటాడు. ఆదివారం రోజున అన్నము తినకూడదు, ఇంకా ముక్కల దాకా వెళ్ళారు మీరు. కాబట్టి కాస్త మనము విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఎటువంటి తిథి నక్షత్రాలు ఉన్నప్పుడు తప్పకుండా చేయండి. అలాగే ఈరోజు వీలైనంత స్వాతి నక్షత్రం కదా ఈరోజు ఉంది, కాబట్టి తులారాశి వారు మరియు ఈ ఏళ్ళనాడు శని ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నారు కదా పాపం వాళ్ళందరూ కూడా, అందులోనూ రాబోయేటువంటిది ఈ యొక్క రవి మహానుభావుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు మకరంలో ఉన్నాడు. రేపు 13వ తేదీ నుంచి ఆయన గారు కుంభంలోకి వెళ్తున్నాడు, కుంభ సంక్రమణం. దాని గురించి కూడా చెప్పుకుందాం, నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను నేను. కాబట్టి ఈ మకర రాశి వారు, కుంభరాశి వారు, అలాగే ధనుసు రాశి వారు, అన్ని రాశుల వారు, కానీ ముఖ్యంగా ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఇవి చేయండి. స్వాతి నక్షత్రం ఉంది కనుక తులారాశి వారు తప్పకుండా గోధుమలు దానం చేసుకోవాలి. అలాగే మకర రాశి వారు మరియు కుంభరాశి వారు, సింహరాశి వారు గోధుమలు దానం చేయండి. ఈ 4 రాశుల వారు చాలా మంచి విశేషమైన ఫలితం కలుగుతుంది. గోచారంలో కానీ గ్రహచారంలో కానీ రవి మనకి అనుకూలవంతమైనటువంటి చోట్ల ఉన్నప్పుడు అద్భుత యోగాన్ని ఇస్తాడు, ప్రతికూలమైన చోట అంత నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి మీరు అందరూ కూడా గోధుమలు దానం చేసుకుంటే చాలా విశేషం. ఉదయం పూటనే చేసుకోవాలి. సాయంత్రం పొద్దున్న నాకు ఆఫీస్ ఉందండి, ఆదివారం కదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందండి, నేను ఈవినింగ్ నేను అంత పార్టీ కోసం ఏర్పాటు చేసుకోవాలండి, అదంతా కూడా మనకి నష్టాన్ని, ఈ కలిపురుష ప్రభావం అది. ఇది శుభకార్యాలు శుభయోగాలు చేయకుండా నెగిటివ్ చేసినట్టే కలిపురుష ప్రభావం. ఉత్తముడు కూడా మూర్ఖుడై మూఢుడై చేసుకున్నటువంటి దౌర్భాగ్య పనులు, స్వయంకృతాపరాధాలకి కారకుడు కలిపురుషుడు. ఆ కలిపురుషుని పారదోలంటే ఒక్క 5 నిమిషాలు మన దృష్టిని కనుక మన ఇటువంటి తిథి వార నక్షత్రాలు ఉన్నప్పుడు, భానుసప్తమి లాంటివి, రవిపుష్య తిథులు ఉన్నటువంటి రోజున, అలాగే పౌర్ణమి రోజున, మాఘ పౌర్ణమి రోజున, ఇలాంటి రోజులలో మనం ఉపయోగించుకుంటే మన సత్కీర్తి, సత్కార్య సిద్ధి, అలాగే అనుకూలవంతమైన ఆరోగ్యాది ఆనంద యోగాలు ఉంటాయి. కాబట్టి మనకి తప్పకుండా రేపు 8వ తేదీ రోజున, ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం రోజున భాను సప్తమి ఉంది. కాబట్టి ఆ రోజు సూర్యనారాయణమూర్తి అర్చనలు, అష్టోత్తరాలు చదువుకొని గోధుమ దానం ఇచ్చిన వారికి సంపూర్ణమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ధన కనుక వస్తువాహన ప్రాప్తి కూడా ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోండి. పడుకునే ముందు ఈరోజు తప్పకుండా మీరు నేల మీద చాప వేసుకొని పడుకుంటే ఇంకా మంచిది. బ్రహ్మచర్య దీక్ష మనకి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి ఇటువంటి విషయాలు చెప్పడానికి మీరు కూడా ఒక మంచి పని ప్రారంభం చేద్దాం కోరుకుంటూ 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.